హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశలో జరగదు అనేది ఈ క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. ఆప్షన్ 1 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 2 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 3 వికాసం క్రమానుగతమైంది. ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశలో జరగదనేది ఆప్షన్ 2 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం జంతువాద భావన కలిగి ఉండే దశ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం జంతువాద భావన కలిగి ఉండే దశ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. బిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఆప్షన్ 1 విచారం, ఆప్షన్ 2 ఉత్తేజం, ఆప్షన్ 3 ఆహ్లాదం, ఆప్షన్ 4 కోపం. బిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఆప్షన్ 2 ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 మధ్య వయస్సు దశ. బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ ఆప్షన్ 3 కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, రాజు అసంపూర్త చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగారు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఆప్షన్ 1 పూర్ణ నియమం, ఆప్షన్ 2 సారూప్య నియమం, ఆప్షన్ 3 సామీప్య నియమం, ఆప్షన్ 4 సందర్భ నియమం. రాజు అసంపూర్త చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఆప్షన్ 1 పూర్ణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయుక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం ఆప్షన్ 1 జోక్య చరం, ఆప్షన్ 2 పరతంత్ర చరం, ఆప్షన్ 3 స్వతంత్ర చరం, ఆప్షన్ 4 నియంత్రిత చరం. ప్రయుక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం ఆప్షన్ 3 స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 హోవర్డ్ గార్డ్నర్, ఆప్షన్ 3 బినే, ఆప్షన్ 4 టెర్మన్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఆప్షన్ 2 హోవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ క్వశ్చన్, WAISI అనేది ఒక ఆప్షన్ 1 ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 సహసామర్థ్య పరీక్ష, ఆప్షన్ 3 అభిరుచి పరీక్ష, ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్ష. EAIS అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన ఆప్షన్ 1 సమైక్య ఆలోచన, ఆప్షన్ 2 విభిన్న ఆలోచన, ఆప్షన్ 3 సంసర్గ ఆలోచన, ఆప్షన్ 4 అమూర్త ఆలోచన. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది కాబట్టి ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, శిరామరకల పరీక్ష దీన్ని పరీక్షిస్తుంది. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 మూర్తిమత్వం. శిరామరకల పరీక్ష అనేది ఆప్షన్ 4 మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.